హలో అందరికీ వెల్కమ్ టు నసీమాస్ వరల్డ్. నేను మీ నసీమాని. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై. ఈ చికెన్ ఫ్రైని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా జ్యూసీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ చికెన్ ఫ్రైని ఎప్పుడు ఈ స్టైల్లో ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి దీనిని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లోకి చికెన్ని తీసుకోండి. దీనిలోకి వాటర్ని వేసుకొని దీనిని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి. చికెన్ని మ్యారినేట్ చేసుకోవడానికి దీనిలోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం కూడా వేసుకోండి. స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కారంని మరి కొంచెం యాడ్ చేసుకోండి. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఇవన్నీ కూడా చికెన్ ముక్కలకి పట్టేలాగా ఇలా ఒకసారి బాగా కలపండి. ఇలా కలపడం వల్ల చికెన్ ముక్కలకి మసాలా ఫ్లేవర్స్ అవన్నీ పట్టి చికెన్ ఫ్రై అనేది చాలా టేస్టీగా, చాలా బాగుంటుందండి. ఇలా మ్యారినేట్ చేసుకునే చికెన్ని కనీసం 10 నిమిషాలైనా పక్కన ఉంచండి. ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకొని దానిలోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ మిశ్రమాన్ని దీనిలోకి వేసుకోండి. దీనిలోకి 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. చికెన్ ఉడికేలోగా మరోవైపు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని తీసుకోండి. దానిలోకి 2 బిర్యానీ ఆకులు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 3 ఇలాచీ, ఒక స్టార్ ఫ్లవర్, ఒక జాపత్రి, అలాగే 3 లవంగాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1.5 టీ స్పూన్ వరకు గసగసాలను కూడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఉంచేసి దూరగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఈ మసాలా దినుసులు అనేది బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఇలా చల్లారిన వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మూత పెట్టేసి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. ఇలా రెడీ చేసుకున్న ఈ పౌడర్ని మూత పెట్టేసి పక్కన ఉంచండి. ఇప్పుడు 3 విజిల్స్ తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే మనకి చికెన్ అనేది ఇలా చక్కగా ఉడికిపోయి ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయిలోకి 2 to 3 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ ఆనియన్స్ని బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్ అనేది ఇలా బాగా ఫ్రై అయిపోయాక దీనిలోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి. ఈ చికెన్ ఫ్రైలో కరివేపాకు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీనిలోకి 2 మీడియం సైజులో ఉన్న టొమాటోలను కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. టొమాటో ముక్కలు అనేవి ఆయిల్లో కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా కలపండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి టొమాటో ముక్కలు అనేవి సాఫ్ట్గా అయ్యేంత వరకు వీటిని బాగా ఉడికించండి. చూడండి, టొమాటో ముక్కలు అనేవి ఇలా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న చికెన్ ఏదైతే ఉందో ఆ చికెన్ని ఇలా వాటర్తో సహా వేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి చికెన్ని ఇలా ఒకసారి బాగా కలపండి. దీనిలో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు దీన్ని ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు బాగా ఉడికించండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్లో ఉన్న వాటర్ మొత్తం పోయేంత వరకు దీన్ని ఇలా బాగా ఉడికించండి. ఈ చికెన్ ఫ్రైని ఎప్పుడు ఇలా చేయకపోతే ఈసారి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా, చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీనిలోకి 2 నుంచి 3 వరకు పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా పచ్చిమిర్చిని మధ్యలో వేయడం వల్ల చికెన్ ఫ్రై అనేది చాలా జ్యూసీగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీనిలోకి మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని వేసుకోండి. ఇప్పుడు ఈ సాల్ట్ అంతా కూడా చికెన్ ముక్కలకి పట్టేలాగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేయండి. ఇప్పుడు దీనిలోకి
మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న మసాలా పౌడర్ ఏదైతే ఉందో ఆ మసాలా పొడి మొత్తాన్ని కూడా దీనిలోకి వేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా చికెన్ ముక్కలకి పట్టేలాగా ఇలా ఒకసారి బాగా కలపండి. చూడండి, ఇలా చికెన్లో ఉన్న వాటర్ మొత్తం పోయి గ్రేవీ అంతా ఇలా బాగా దగ్గర పడ్డాక చివరిగా దీనిలోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే జ్యూసీగా ఉండే చికెన్ ఫ్రై అనేది మనకి రెడీ అయిపోయినట్లే. చూడండి, ఈ చికెన్ ఫ్రైని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి. ఇలా రెడీ అయిపోయిన ఈ చికెన్ ఫ్రైని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా రైస్లోకైనా రోటీలోకైనా సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన నసీమా వరల్డ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు కూడా ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.